మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ భవజాన్. జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు మామిడి సీజన్ 95% పైగా పూర్తయిందా? ఇంకా మామిడికాయలు కొన్ని చోట్ల అధిక ధరలు పలుకుతూ కవర్ కట్టిన కాయలు మార్కెట్కి వస్తున్నాయా అంటే అవుననే అంటున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పరిసర ప్రాంతాల్లోని కవర్ కట్టిన కాయలు పెంపకం చేపడుతున్న రైతులు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డుకు ఇంకా అరకొర కవర్ కట్టిన తోతాపురి నీలం రకం మామిడి వస్తున్నట్లు స్థానిక వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. ధరలు కూడా వేలాది రూపాయలు పలుకుతున్నట్లు ఈ సందర్భంగా వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ చివరి వరకు పంటను కాపాడుకోవచ్చిన రైతులకు ఈ ఏడాది గిట్టుబాటు ధర లభించినట్టే అని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి మార్కెట్లో ధరలు కాస్త పైపాకి ఎగబాకి ఉన్న అరకొర కాయలు రైతులకు ఆనందాన్నే నింపుతున్నాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు పలంనేరు, కుప్పం, పొంగనూరు నుంచి మార్కెట్కు మామిడికాయలు రావడంతోనే రాష్ట్రంలో చివరి వరకు అక్కడ వ్యాపారం సాగుతుందని బంగారుపాళ్యం మామిడి రైతులు పేర్కొంటున్నారు. ఇదిలో ఉండగా ఆదివారం పెద్దపరపల్లికి చెందిన మహేష్ తీసుకొచ్చిన నీలం రకం మామిడిని చెన్నైకి చెందిన వివేక్ అనే వ్యాపారి వేలంలో టన్ను కవర్ కట్టిన కాయలు కావడంతో అత్యధిక ధర 77,000 చెల్లించి దక్కించుకున్నట్లు స్థానిక రైతు ఆనందం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యం మండలం జయంతికి చెందిన జనార్దన్ నాయుడు తీసుకొచ్చిన కవర్ కట్టిన తోతాపురిని నాగ్పూర్ వ్యాపారి అనీష్ టన్ను 67,000 కొనుగోలు చేయడంతో ఆ రైతు ఆనందానికి హద్దు లేకుండా పోయింది. పంటను కాపాడుకోవడం చివరి వరకు వచ్చిన రైతులకు ఈ ఏడాది గిట్టుబాటు ధర లభిస్తుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేలం పాటలో నాగ్పూర్, పంజాబ్, ఢిల్లీ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పోటాపోటీగా పాల్గొని ధరలు అంతవరకు చేర్చారని వారు అంటున్నారు. కవర్ కట్టిన తోతాపురి టన్ను 35,000 నుంచి 40,000 వరకు వ్యాపారులు కొంటున్నారు. 3 నెలలుగా సాగిన మామిడి వ్యాపారం మరో 10-15 రోజుల్లో ముగియనున్నట్లు బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డులోని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. కవర్ కట్టిన కాయలే ఇంకా తోటల్లో ఉండడంతో అవి చివరికి ఈ ధరలు పలుకుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.